అన్నదాతలకు గుడ్ న్యూస్. రబీ పంటలపై కనీస మద్దతు ధర ఎంఎస్పీ పెరిగింది. కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2026-27 మార్కెటింగ్ సీజన్కు గాను ఇది వర్తిస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంఎస్పీని పెంచింది. ప్రధానంగా రబీలో ఎక్కువగా పండించే 6 రకాల పంటలకు దీనివల్ల లబ్ధి చేకూరనుంది. అఖిల భారతీయ సగటు ఉత్పాదన వ్యయంలో కనీసం 1.5 రెట్ల స్థాయిలో కనీస మద్దతు ధరను ఖరారు చేస్తామని సర్కారు గతంలో ప్రకటించింది. అందుకు అనుగుణంగానే రబీ పంటల ఎంఎస్పీలో మార్పులు చేస్తుంది. దీని ప్రకారం ఏ పంటలకు ఎంత దక్కుతుంది, ఎన్ని వేల కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూరుతోంది, ఇలాంటి పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. అన్నదాతలకు భారీ ఊరట కలిగించే ప్రకటన వెలువడింది. 2026-27 మార్కెటింగ్ సీజన్లో రబీ పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్నదాతలకు భరోసా కల్పించేందుకు వారు పండించే పంటలకు న్యాయపరమైన రేట్లు దక్కించుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. దీనివల్ల రైతులకు 84,263 కోట్ల రూపాయల మేర ప్రయోజనం చేకూరుతుంది. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ సూచనల ఆధారం కనీస మద్దతు ధరను నిర్ణయించారు. రబీ సీజన్లో ముఖ్యంగా 6 ప్రధాన పంటలపై కేంద్రం దృష్టి పెట్టింది. వాటిలో కుసుమలు, మైసూరు పప్పు, ఆవజాతి విత్తనాలు, శనగపప్పు, బార్లీ, గోధుమలు ఉన్నాయి. దీంట్లో కుసుమలకు క్వింటాల్కు ఎంఎస్పీ 600 రూపాయలు పెరిగింది. పన్సూరు పప్పుకు 300, ఆవాలు 250 రూపాయలు వృద్ధి చెందింది. శనగకు 225, బార్లీకి 170, గోధుమలకు 160 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర పెంచారు. ఈ 6 ప్రధాన పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో శనగ ఎక్కువగా పండుతోంది. ఎంఎస్పీ ఎక్కువ కావడం వల్ల ఆ రైతులకు మేలు కలగనుంది. ఇక పప్పు దినుసుల ఉత్పత్తిపై కూడా కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇతర దేశాల నుంచి వీటి దిగుమతులు తగ్గించి స్వయం సమృద్ధి సాధించే దిశగా చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే 11,440 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేక మిషన్ను ప్రకటించింది. దీని కాలపరిమితి 6 ఏళ్ల పాటు ఉంటుంది. 2025-26 నుంచి 2030-31 వరకు కొనసాగుతుంది. ఆలోగా పప్పు దినుసుల సాగు విస్తీర్ణాన్ని 310 లక్షల హెక్టార్లకు, ఉత్పత్తిని 350 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే ఉద్దేశంతో కేంద్రం ఈ మిషన్ను చేపట్టింది. పీఎం ఆశా గ్యారంటీలో కేటాయింపుల్ని కూడా సర్కారు భారీగా పెంచింది. 45,000 కోట్ల నుంచి 60,000 కోట్ల రూపాయలకు వృద్ధి చేసింది. ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్న రైతుల నుంచి మినుములు, కంది, మసూరు పప్పు 100% కనీస మద్దతు ధర కొనుగోలు చేసేందుకు పీఎం ఆశా గ్యారంటీ ఉపయోగపడుతుంది. ఇక పంటల సగటు దిగుబడిని పెంచే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనికి గాను సీడ్ టెక్నాలజీ, అగ్రోనామిక్స్ విధానాలను మరింత మెరుగుపరుస్తోంది. వీటన్నింటి వల్ల రైతులకు మేలు జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా రబీ సీజన్లో పంటలకు కనీస మద్దతు ధర దక్కుతోంది. అలాగే రాబోయే రోజుల్లో పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దేశీయంగా పప్పు దినుసుల ఉత్పత్తి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.